హాయ్, నమస్తే అండి. నేనే మీ సినిమా శాస్త్రిని. ఎండలు తట్టుకోలేకపోతున్నాం కదూ, చెమటలు కారిపోతున్నాయి. అయినా సరే ఎండలో మీకోసం త్వరగా వచ్చేసాను. చాలా విషయాలు నేను మాట్లాడుకోవడానికి. మీ అందరూ సిద్ధంగా ఉన్నారా? నాకు కొత్త శిష్యుడు వచ్చాడండి, వాడి గురించి చెప్తాను. ఆ సుంఠ ఏమడుగుతాడో, ఎలాంటి అనుమానాలతో వచ్చాడో నాకే అనుమానంగా ఉంది. సిద్ధంగా ఉండండి. మరి నమస్కారం అండి గురువుగారు. ఏడ్చావు, చెప్పేవాడి సంగతులు. ఎండలో పడి ఎగేసుకుంటూ వచ్చారు. ఈ వారం సినిమాలు లేవు. ఏం చెప్తారు మీరు? అంత నమ్మక్కర్లేదు దొంగ వేధవా. అందుకే నేనే ప్రోగ్రాం చేసుకొచ్చాను. నీ చేత చిందేయిస్తా ఇవాళ. పంపదీసి నాతో వేనస్టప్పులుగా నేర్పిస్తారా ఏంటి? అబ్బచా, ఇప్పుడు నీ కోసం సోనాలి బిందుని తేవాలేమిట్రా నేను? అప్రాచ వేధవా, ఇంట్లో అద్దాలు లేవు మొహం చూసుకోవడానికి. వ్యాయామం చేయిస్తాను రా, సినిమా వ్యాయామం. సినిమా వ్యాయామా? పంచిక్కు చెయ్యి బాగా, వంటికి యోగా మంచిదేగా. రమ్యకృష్ణకి నాకు డాన్స్ చేపిస్తారా ఏంటి? అబ్బబ్బా ఆపరా, నీ పిన్నం పిచ్చుకుని ఎత్తుకెళ్ళా. వ్యాయామం అంటే రమ్యకృష్ణతో డాన్స్ కాదురా. చేసి చూపిస్తాను, చూసి నేర్చుకో. సరే చూపించండి, వచ్చిన తర్వాత తప్పదు కదా. వ్యాయామంలో మొట్టమొదటిగా చేసింది వామప్. అంటే శరీరం చక్కగా దులుపుకున్నట్టుగా సల్లాకులా కదులుతూ ఉండడం. అంటే ఎలాగో చేసి చూపిస్తాను, చూసి నేర్చుకోరా సుంఠ. ఇది వామప్ప. వామప్లో శ్వాసకు సంబంధించి ఎక్సర్సైజ్ ఎలా చేయాలో చెప్తాను, చూసి నేర్చుకో. అర్థమైందా? ఊపిరి గట్టిగా బయటకు వదులుతూ ఇలా అనాలి. ఈ పవన్ కళ్యాణ్ సినిమాలో స్టెప్లో నేర్కొచ్చి చేసినట్టుందిగా. వామప్ అయింది. ఇప్పుడు అసలైన ఎక్సర్సైజ్లోకి వస్తే నెక్ షోల్డర్కి సంబంధించిన వ్యాయామం ఎలా చేయాలో చేస్తాను, చూసి నేర్చుకో. ఆహా, వీడికి మూడింది. సూపర్ స్టార్ కృష్ణ గారి డ్యాన్స్ని ఎగతాలు చేస్తాడా? మహేష్ బాబు ఫ్యాన్స్కి తెలియాలి, ఈయన పట్టు పడతారు. మరో వ్యాయామం, సైళ్ళకి, పిరుదులకి, తోళ్ళకి, ఎముకలకి చక్కటిగా మంచి బలాన్ని ఇచ్చే వ్యాయామం ఎలా చేయాలో చూపిస్తాను. చూడు వేధవా, ఇలా చూడు. ఇలా పట్టుకుని ఇలా వెళ్ళాలి, మళ్ళా ఇలా. అర్థమైనా? తర్వాత ఇలా కూర్చుని 1 2 3 4 1 2 3 4. మళ్ళీ ఇంకోటి. ఇలా అనాలి. అప్పుడు ఈ పిరుదులు ఇవి తగ్గుతాయి. అర్థమైందా? ఆఖరికి ఈడు కూడా చిరంజీవి వేరే స్టెప్లు వేసేయడమే. ఇవన్నీ చూడాల్సి వస్తుందని చిరంజీవి గారు సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడు. ఏంట్రా బాగుతున్నావు? అబ్బాబే ఏం లేదండి, చాలా కష్టమైన ఎక్సర్సైజ్ చేస్తున్నారే, జాగ్రత్త అండి. తేగ తెగిపోగలరు. వెటకారం ఎక్కువైంది. కొత్త ఎక్సర్సైజ్ నేర్పిస్తా, నేర్చుకో. ఇప్పుడు మరో వ్యాయామం. ఈ కడుపు తగ్గడానికి, శరీరం ఉత్సాహంగా ఉండడానికి, నడుము నొప్పి తగ్గడానికి చేసి చూపిస్తాను, చూడండి. ఎలా ఉంది ఎక్సర్సైజ్? అబ్బా, అచ్చు నాగేశ్వర గారు చేసినాడు ఉంది గురుగారు. ఏదో నీ అభిమానం రా. ఇప్పుడు చూడు, ఇంటికి రావాలని చూపిస్తా. పడిపోవడం కాదా? భంగిమనా ఇది? తర్వాత భంగిమ ఏంటో? ఇంక భంగిమ లేదు, బొంగు లేదు, నడుము పట్టేసిందిరా. కదా వెళ్ళి తాగి మసాజ్ చేసుకున్నాం. ఉంటానండి మరి, మళ్ళీ ఎవరు కలుగుతాం. అమ్మా అమ్మా అమ్మా. ఒక ముఖ్య గమనిక, ఇలాంటి సినిమా ఎక్సర్సైజ్ మీరు ఎవరు ప్రయత్నించకండి. ఎందుకంటే మా తెంగుడు తగ్గదంటే మీకు కూడా తగ్గదు. ఉంటానండి. ఏంట్రా బాగుతున్నావు? మసాజ్ పోలేదా స్వామి? పోలేదు, ఇద్దరు కలిసి పోదాం.